హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ పుష్పరాజ్ అండి. మేమైతే బెలూన్ గృహలకు వచ్చామండి. లోపలికి వెళ్దామని ప్రయత్నిస్తున్నామండి. మరి టికెట్ ఎంత అనేది మనకి ఐడియా లేదు. టికెట్ తీసుకుని ఏమేమి గృహాలు ఉన్నాయని చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాం. పెద్దవాళ్ళకి 90 రూపాయలు అండి, పిల్లలకి 60 రూపాయలు టికెట్ వచ్చి ఒక్కొక్కళ్ళకి. లోపలికి ఎలా ఉన్నదో చూద్దామండి ఒకసారి. లోపల ఏజెంట్లు ఉన్నాయి, ఏమున్నాయి చూసొద్దాం లోపలికి వెళ్ళి. ఎవడు మర్చిపోయినాయి కానీ మళ్ళీ పేపర్లు వేస్తాం మేము. ఎలా ఏర్పాటు అయ్యో అంటే తెలియదు. చాలా చీకటిగా ఉంది, లైటింగ్ పెట్టారు. ఇవి అవి ఏర్పడ్డాయంటండి. ఇవి చూడాలనుకుంటున్నారు. కొత్త లైటింగ్ మాత్రం బాగా పెట్టారు. వీడియో మాత్రం చెక్ చేయకుండా చూడండి. నేను ఫస్ట్ టైం వచ్చాము. కొత్త లైటింగ్ అయితే పెద్ద కనిపించట్లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చి గుర్తుపెట్టుకోండి బాగా, లేకపోతే మధ్యలోనే ఉండిపోయామనుకో ఇంకొక చుట్టూ తిరగాలి. ఎవరు మర్చిపోయినా కానీ పేపర్లు వేయడానికి కూడా ఫోన్లు కూడా పనిచేయండి. ఇక్కడ అందరూ కలిసి కట్టడిగానే వెళ్ళండి. లోపలికైతే చాలా చీకటిగా ఉందండి. లైటింగ్ ఏమి పెట్టలేదు. ఇక్కడి వరకు సొరంగం ఉన్నట్టు ఉందండి. అది లోపలికి ఉందండి బాగానా. లోపలికి వెళ్ళినట్టున్నారు. చాలా చీకటిగా ఉన్నది కానీ లైటింగ్ అయితే లేదు. మెట్లు కూడా ఉన్నాయండి లోపలికి. చూసి చూడాలనిపిస్తుంది. ఇక్కడ మీరే చూడండి. ఇక్కడ మధ్య మధ్యలో ఫ్యాన్లు కూడా పెట్టారండి. ఇక్కడ ఒకసారి ఇచ్చేయండి. ఇది ఎలాంటి ఉందంటే లోపల ఏముందో చూసొద్దామండి. అక్కడ ఎన్ని గృహాలు ఉన్నాయో ఏంటో. వాళ్ళ లోపల కూడా లైట్ పెట్టారు. లోపల కూడా వెళ్ళడానికి దారి ఉన్నది కాబట్టి లైట్ పెట్టగలిగారండి.
చిన్న దారే ఉంది మొత్తం. ఇంటికన్నా దారి లేదండి ఇక్కడ, కాకపోతే లోపలికి వెళ్ళాం కదండి, ఏం లేదండి లోపల. మరి ఇటు సైడ్ ఏమన్నది ఒకసారి ఈ లోపల వెళ్ళొద్దామండి. లోపలికి వెళ్ళి చూసుకొద్దామండి. లోపలికి ఎంత దూరం వెళ్ళొద్దామండి. లోపలికి చూసొద్దామండి లోపలికి. అదే చిన్న సొరంగంలాగా ఉంది, ఒక రైలు భూగి ట్రైన్ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదండి ఇక్కడ. కాకపోతే మనం ఊపిరి అనేది ఆడతలేదు, శ్వాస ఆడతలేదు. అదే దగ్గర 1 కిలోమీటర్ ఉన్నట్టుంది లోపలికి. బాగా పైకి లేస్తే కంపల్సరీ తలకు తగులుతుంది. అది చాలా చీకటిగా ఉంది. కాకపోతే హార్ట్ బీట్ మటుకి తక్కువగా ఉన్నప్పుడు మటుకి రావద్దండి. ఇక్కడ వరకే లైటింగ్ ఉంది, అక్కడ నుంచి లైటింగ్ లేదు. ఇక్కడ సైడ్ మెట్లు ఉన్నాయి కానీ మరి ఇది ఇక్కడ వరకు పైకా కిందకో తెలియదు. మళ్ళీ ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందాను. ఇదే లాస్ట్ అనుకుంటాను కదా, లాస్ట్ కదండి. అటు గృహం ఉంది, ఇటు గృహం ఉంది. ఇది కూడా కిందకి వెళ్ళి ఒకసారి చూసి వచ్చాను. లైట్ లేదు కానీ ఎంత బురదగా ఉన్నట్టుంది. బురద కదండి, ఇది సిమెంట్ రోడ్ లాగా ఉంది. చాలా అద్భుతంగా ఉందండి ఇది మాత్రం. అదే ఇందులో ఫ్యాన్లు అయితే పెట్టలేదు. ఇక మా పరిస్థితి ఎలా ఉందంటే మొంగడ కనిపించలేదు. ఇవైతే చూడ నాగపడగలాగా కిందకున్నాయి. ఇవి అయితే చూడండి ఒకసారి పుట్టక గొడుగులాగా అలా ఉన్నాయి. ఒకసారి చూడండి, పాము దిగులా ఉంటుంది. సరే ఒకసారి లోపలికి వెళ్ళొద్దామండి. జారిపోతుంది. లేవమ్మా, పుట్టు ఉన్నట్టు ఉందండి. కంపల్సరీ వచ్చి చూడండి. వాటర్ పడుతుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇదంతా సెమ్మ తీగా ఉన్నది. ఫ్రెండ్స్ చాలా బాగున్నది చూడండి. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. పైన అయితే ఫ్యాన్ పెట్టారు. బాబాయ్ దా, బాబాయ్ దా. ఒకటి మీ అందరం మటుకి ఈ గృహలోకి వచ్చాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి అప్పటికప్పుడు మారుతున్నాయి లైటింగ్ కూడా. రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, బ్లూ, వైట్ వచ్చింది.
ఆది మానవులు నివసించే గృహం అనుకుంటాను అది. ఎక్కడికక్కడికి చూసి కూడా చూడాలనిపిస్తుందండి. రౌండ్ రౌండ్లుగా ఉన్నాయండి. ట్రైన్ వెళ్తే ఎలా ఉంటుందో సొరంగాలు అలా ఉందండి. నా మొహం నాకే కనిపించలేదు, మీకేం కనపడుతుందండి? ఇంకా ఇవి పొట్లు ఉన్నట్టు ఉన్నాయండి. అవి జ్యోతిర్లింగాలు పాతాళికంగా ఉన్నదంటండి. ఇటు మేమైతే వెళ్తున్నాము, మీరు కాడ రండి చూసి వద్దాం. సన్న దారి అనేది ఇక్కడ మెకిట్లు కాడ ఉన్నాయి. టికెట్ వచ్చి 90 రూపాయలు అండి. 90 రూపాయలు వీళ్ళన్నా చూడాలి కదండి. పాతాళికంగా అంటే ఎంత కిందకు ఉందో తెలియదు. కాకపోతే మీరు మాత్రం వీడియో చూసేటప్పుడు మాత్రం భయపడవద్దు. కొంతమంది షేర్ చేస్తారని మొత్తం వీడియో మొత్తం లాంగ్ ఎక్కుంటుందండి. ఇక చూడండి, మొత్తం చాలా అద్భుతంగా ఉందండి పైన మాత్రం. ఇక్కడ ఒక లైట్ పెట్టారు. చాలా చూపిస్తారు. ఇటు దారి ఉందండి. ఇటు కాకపోతే బురదగా ఉంది వెళ్తానికి. లైటింగ్ మాత్రం పైకి పెట్టారండి మొత్తం. చాలా అనుభూతి అసలు చూసి కూడా చూడాలనిపిస్తుందండి. మీరు మాత్రం వీడియో కిక్ చేయకుండానే చూడండి. ఎదరికి వెళ్ళేటప్పుడు ఏముంటుందని ఆగ్రహంతో వెళ్తున్నామండి ఎదరికి. అదే పైన కానీ బాబా 2 కళ్ళు సరిపోవండి. ఇటేమో పాతాళికంగా అంటండి, ఇటేమో మాయామందిరం అంటుంది. మాయామందిరం ఏం పాతాళికంగా అంటండి. ఇది వెళ్ళొద్దాం. పాతాళికంగా అన్నారు కాబట్టి వెళ్ళి పాతాళికంగా కదా గంగమ్మ తల్లి అది నోట్లో వేసుకుని తనండి. ఎంత దూరం ఉందో ఆ తల్లి దాహం తీస్తుందని తల్లి దగ్గరికి గంగమ్మ దగ్గరికి వెళ్తున్నామండి. చాలా చీకటిగా ఉంది. మరి పైకా దారా? పైకా ఇది పైకా దారి? ఓకే. వస్తున్నారా? ఇంకండి దా తాగిదామని
పిలిచేదావా బాబా ఒక్కదాని కోట్లింగాల దారి ఉంటుంది సోమవారి దగ్గరికి. ఏదో వస్తున్నారా? ఓం నమ శివాయ. ఉన్నాయండి అవి చిన్న అట్లా చిక్కే ఉన్నాయి అదే కోమలు ఉన్నాయి. కోట్లింగాలకు దారి ఉంటుంది సార్. మీరు కూడా చూడండి, ఇలా నాగసర్పాలు ఉన్నట్టున్నాయి. మీరు చూసుకుంటారు అలాగా. ఇదిగో చూడండి ఒకసారి, చూసారా? మాయా మందిరం అన్నారు, ఒక్కసారి అటు వెళ్ళి చూద్దామండి. ఇక్కడ లైటింగ్ ఉంది, కొద్దిగా మా మొహం మేమన్నా చూసుకుందామండి. రోజు పూజ